ఇవాళ చాలా మంది ఏమనుకుంటారంటే కార్యకర్తలు నాయకులు అంటే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తొస్తూ ఉంటారు రాజకీయ పార్టీలకి. కానీ ఇవాళ సుశిక్షితులైన సైనికులుగా మనం పనిచేయాలి అంటే శిక్షణ అవసరం. శిక్షణ ఎందుకు అవసరం అంటే ఏ రంగం తీసుకున్నా, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక న్యాయవాది అయినా, ఒక జర్నలిస్ట్ అయినా, మరి వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది జీవితాల్ని ప్రభావితం చేసే ఏ వృత్తిలో ఉన్నా శిక్షణ తప్పకుండా అవసరం. అజ్ఞానాన్ని తొలగించడానికే శిక్షణ, ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే శిక్షణ కార్యక్రమాలు. పార్టీ సిద్ధాంతం ఏంది, మనం అమలు చేసిన కార్యక్రమాలు ఏంది, ఏ రకంగా వాటిని ప్రజల్లోకి తీసుకొని పోవాలి, ఏ రకంగా కలిసికట్టుగా మనం నడవాలి, ఇవన్నిటినీ చేసుకోవడానికే శిక్షణ కార్యక్రమాలు. మీరు ఆత్మవిశ్వాసంతో కనుక ఉంటే, మీ దగ్గర పూర్తి సమాచారం ఉంటే, ఉదాహరణకి మీ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉంది. పెద్దలు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎల్బీ నగర్ జంక్షన్ ఇదివరకు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది మీ కళ్ళకు నా కళ్ళకు కనబడుతూనే ఉన్నది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాం, ఎన్ని అండర్ పాస్లు కట్టినాం, ఎన్ని రకాల మరి అండర్ పాస్లతో పాటు ఎస్ఆర్డీపీలో ఎన్ని కార్యక్రమాలు చేసినామో మీ కళ్ళ ముందుంది. కానీ చాలా మంది మిత్రులకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందులో ఎంత ఖర్చు పెట్టినాము, ఎంత ఎఫర్ట్ పెట్టినారు సుధీర్ రెడ్డి గారు కానీ మన అధికారులు కానీ తెలియకపోవచ్చు. ఆ వివరాలన్నీ మనకు తెలిసి ఆ సమాచారం మన దగ్గర ఉంటే అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు సమాచార సహితంగా వారిని తిప్పికొట్టేదానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మంచినీళ్ళకి ఎంత సమస్య ఉండే, 2014 ముందు తర్వాత ఎన్ని వాటర్ ట్యాంకుల నిర్మాణం జరిగింది, ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం జరిగింది, ఎన్ని కొత్త నల్లాలు పెట్టుకున్నాం, ఇవన్నీ కూడా సమాచారం మీ దగ్గర ఉంటే బ్రహ్మాండంగా మీరు సుశిక్షితులైన నాయకులుగా, కార్యకర్తలుగా అవతల వాళ్ళు చేసే దుష్ప్రచారానికి తిప్పికొట్టడానికి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీ కార్యకర్త యుద్ధంలో ఒక సైనికుడితో సమానం. ఒక సైనికుడు ఎట్లా అయితే తన దేశాన్ని కాపాడడానికి ఏ రకంగానైతే వీరోచితంగా కొట్లాడతారో, మీరు కూడా మాకంటే ఎక్కువ క్షేత్రంలో కొట్లాడేది మీరు, తలపడేది మీరు, బూత్ స్థాయిలో నిలబడేది మీరు, పార్టీ కోసం ప్రచారం చేసేది మీరు. అందుకే మీ దగ్గర సమాచారం ఉంటే, మీ దగ్గర సంపూర్ణమైన అవగాహన ఉంటే తప్పకుండా ధీటుగా అవతల పార్టీని తిప్పికొట్టవచ్చు. మీరు మన ప్రభుత్వ హయాంలో చేసిన పథకాలు, ఉదాహరణకి కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన పథకం ఉండేది. ఆ కేసీఆర్ కిట్ ని ఏ రకంగా, ఇది ఎక్కడ పెడతారు, కేసీఆర్ కిట్ ని ఏ రకంగా మరి ఆనాడు మనం అమలు చేసినామో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా అమలు చేసాం మనం కేసీఆర్ కిట్ ని? అసలు కేసీఆర్ కిట్ ఏంటిది, దాని వెనకాల ఆలోచన ఏంటిది? దాని వెనకాల ఆలోచన ఏంటిది అంటే, పెద్దలు కేసీఆర్ గారు కేబినెట్ సమావేశంలో ఒకరోజు మేమందరం ఉన్నాం, సబితమ్మ, అట్లాగే మన మహమూద్ అలీ గారు, ఇంకా మిగతా మిత్రులందరూ. ఆ రోజు మా అందరితో చర్చ పెట్టినారు. ఏ పేదింటి అమ్మాయి గర్భవతి అయితే, ఆ పేదింటి అమ్మాయి గర్భం దాలిస్తే, కడుపులో బిడ్డ పడితే ఎప్పటిదాకా పనికి, ఇంకా రేపో ఎల్లుండో డెలివరీ అనేదాకా, మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉంటారు పనిచేయాల్సి ఉంటుందని అడిగారు. డెలివరీకి ముందు ఎక్కడ దాకా పనిచేస్తారని అడిగారు. అడిగితే కొంతమంది తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చెప్పారు. సార్ నెల రోజుల దాకా చేస్తారని కొంతమంది, 2 నెలల ముందు దాకా చేస్తారని కొంతమంది. కాదు సార్, కొన్ని సందర్భాల్లో అయితే రేపు తెల్లారి డెలివరీ అనగా కూడా ముందు రోజు దాకా కూడా పనిచేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి డెలివరీ అయిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ అమ్మాయికి రెస్ట్ ఉంటుంది అని అడిగాడు. అడిగితే చెప్పిన కొంతమంది నెల, కొంతమంది 2 నెలలు ఇట్లా చెప్పుకుంటూ వచ్చినారు. కానీ వాస్తవం ఏమంటే, చాలా పేద ఇళ్లలో రేపు డెలివరీ అంటే ఈ రోజు దాకా పని చేయాలి. ఎందుకు? డబ్బులు సంపాదించాలి, ఇంట్లో పని జరగాలి. అట్లాగే మళ్ళీ పాపనో బాబో పుట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వెంటనే నెల రోజుల లోపలనే పచ్చి బాలింత అయినప్పటికీ మళ్ళీ తిరిగి పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఏ డబ్బుల కోసం అయితే పని చేయకపోతే, ఏ డబ్బులైతే రావో ఆ డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తే ఎట్లా ఉంటది అని ఆలోచన చేసి, ఆనాడు ఆడ కూతురు పుడితే, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇద్దాం, కనీసం 6 నెలలకి నెలకు 2,000 రూపాయలు చొప్పున, ప్రసవానికి 2 నెలల ముందు, ప్రసవించిన తర్వాత 4 నెలలు ఆ అమ్మాయికి రెస్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు మహాలక్ష్మి పుట్టిందని, మగపిల్లోడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఒక మానవీయ కోణంలో, అంటే ఇదేదో ఆషామాషిగా
ప్రభుత్వ కార్యక్రమం కదా, ప్రభుత్వ సొమ్ములు పంచిపెట్టడం కదా అన్నట్టు కాకుండా ఆలోచనతో తీసుకున్న నిర్ణయమే కేసీఆర్ కిట్. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాం మీకంటే ఒక పథకాన్ని రూపొందించేటప్పుడు ఏ రకంగా కేసీఆర్ గారు ఆలోచిస్తుండే, ఏ రకంగా ఒక మానవీయమైన పద్ధతిలో మరి మన నాయకుడు ఆలోచిస్తుండే చెప్పడానికి మీకు చెప్తా ఉన్నాను. మరి ఈ రోజున నాయకుడు ఎట్లా ఆలోచిస్తున్నాడు? కేసీఆర్ గారేమో మానవీయ పద్ధతిలో అందరూ పేదవాళ్ళు బాగుండాలి, ఆడపిల్లలు బాగుండాలి, మా ఆడబిడ్డలు బాగుండాలని ఆలోచిస్తే ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన పద్ధతి ఎట్లా ఉందో మీరు అర్థం చేసుకోండి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజుల్లో మనం మొత్తం హైదరాబాద్ పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ పేదవాళ్ళు ఎక్కడన్నా తెలిసి తెలియక ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలో ఇండ్లు కట్టుకుంటే, గుడిసెలేసుకుంటే ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 2.5 లక్షల మందికి 58 జీవో కింద 59 జీవో కింద పట్టాలిచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 2.5 లక్షల మందికి జీవో 58, జీవో 59 కింద పట్టాలిచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు? శనివారం ఆదివారం రాగానే ఏమొస్తున్నది? ఇంటికి బుల్డోజర్ వస్తుంది, హైడ్రా వస్తుంది. ఏంది ఆయన బాధ? ఆయన బాధ ఏంటి? హైడ్రాని అడ్డం పెట్టుకొని పేదవాళ్ళ కొంపలు కూల్చడం, హైడ్రాని అడ్డం పెట్టుకొని పేదవాళ్ళ వాళ్ళు పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇళ్లను దగ్గర నాకు తెలిసి ఇప్పటికే కనీసం ఒక 30-40 వేల ఇళ్లన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొట్టింది. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా సోదరులని, మా సోదరిమణులని, మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే. హైదరాబాద్ లో, ఎల్బీ నగర్ లో, చెంపాపేట కావచ్చు, హస్తినాపురం కావచ్చు, లింగోజిగూడ కావచ్చు, బిఎన్ రెడ్డి కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, లేదా మీ ఇంకేం మర్చిపోయినా నేను కొత్తపేట కావచ్చు, అందరు కూడా అందరూ మీరు అడగవలసింది ఒకటే. హస్తినాపురం చెప్పిన, మన్సూరాబాద్ మీరు అడగవలసింది గడ్డి అన్నారం మీరు అడగవలసింది ఒకటే. కాదు ఒక్క నిమిషం కూల్గుండండి. నాగోల్ ఆగు. కొత్తపేట అడిగినారా అయ్యా? ఒక్క నిమిషం. మీరు అడగవలసింది ఒకటే. కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అడగవలసింది ఒకటే. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30-40 వేల ఇండ్లు హైదరాబాద్ లో మీరు కూలగొట్టినరు. కనీసం కొత్త ఇండ్లు 30-40 కట్టినరా? 30-40 వేల కాదు, 30-40 ఇండ్లు కట్టినరా? ఎన్ని ఇండ్లు కూలగొట్టినావు చెప్పు, లెక్క చెప్పు అని అడగాలి. ఒక మహిళ బుచ్చమ్మ గారు కుకట్పల్లిలో ఆమె ఇంటికి పోయి హైదరాబాద్ నోటీస్ వేస్తే ఎక్కడ హైడ్రా వచ్చినా ఇల్లు కూలగొడుతుందో అని చెప్పి ఆయన వాళ్ళ బిడ్డ ఇంట్లోనే ఉరి పోసుకొని చచ్చిపోయింది. ఇట్లా ఎంతమంది సావులకు కారణమైంది నీ ప్రభుత్వం, ఎన్ని కొంపలు కూలగొట్టింది నీ ప్రభుత్వం అని కాంగ్రెస్ కార్యకర్తలను గల్లీలలో నిలదీయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు. జీవో నంబర్ 58 కింద 59 కింద 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కట్టిండు. మరి మీకేం రోగం పుట్టింది? మీరెందుకు ఇస్తలేరు? ఇంకా బాగా చేస్తామని మీరు చెప్పినారు, ఎందుకు చేస్తలేరు అనే మాట మనం అడగవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ శిక్షణ అంటే ఈ సబ్జెక్టుల వారీగా ఇండ్లు కావచ్చు, మానవీయ స్కీమ్లు కావచ్చు, ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, వీటన్నిటి విషయంలో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఎల్బీ నగర్ లో ఏ డివిజన్ కు మనం ఏం చేసినాం, ఏ డివిజన్ లో మనం ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం, ఏ డివిజన్ లో మనం ఏ రకమైన మరి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, ఇవన్నీ కూడా వివరంగా చెప్పడానికే మీకు ఈ శిక్షణ కార్యక్రమాలు. నాకు సుధీర్ రెడ్డి గారు చెప్పారు, అన్నా నేను మొత్తం బుక్లెట్లు కూడా ముద్రిస్తా ఉన్నాను. ఎల్బీ నగర్ లో ఎక్కడ ఏం జరిగింది మన ప్రభుత్వంలో, ఎస్ఎన్డిపి ఏం చేసినాం, ఎస్ఆర్డిపి ఏం చేసినాం, బస్తీ దవాఖానాలు ఏం చేసినాం, ఇవన్నీ కూడా నేను మీకు మా కార్యకర్తలకు నేను అందజేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. నిన్నగాక మొన్న శ్రీనివాస్ యాదవ్ గారు, నేను ఇంకా మా మిత్రులు కొంతమంది శ్రవణ్ గారు అందరం కలిసి పెద్దలు కేసీఆర్ గారు కరోనా వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఎట్లా అయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నదో, ఎయిమ్స్ ఉన్నదో, అట్లాగే మన హైదరాబాద్ లో కూడా, మన తెలంగాణలో కూడా
బ్రహ్మాండమైన దవాఖానాలు పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాం. తీసుకొని ఆ రోజు ఎందుకంటే మా అందరికి ఆదుకున్నది, మా అందరికి ఇంకా కూడా గుర్తున్నది, మా అందరం ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరికీ రోజు ఫోన్లు వచ్చేది. అన్నా ఒక ఆక్సిజన్ బెడ్ ఇప్పి అన్నా, అన్నా ఒక వెంటిలేటర్ ఇప్పి అన్నా, అన్నా ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇప్పి అన్నా, అన్నా మా వాళ్ళకు బ్లాక్ ఫంగస్ అనే జబ్బు వచ్చిందన్నా దయచేసి ఆదుకోండి అన్నా అని చెప్పి మాకు వేల సంఖ్యలో విజ్ఞప్తులు వచ్చేది. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం హైదరాబాద్ లో కాదు తెలంగాణ వ్యాప్తంగా వైద్య సేవలు విస్తృతం చేయాలి, బ్రహ్మాండమైన మరి వైద్య సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ కు 4 దిక్కుల 4 టిమ్స్ హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఏర్పాటు చేస్తే అందులో మీ సౌత్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నది టిమ్స్? ఎక్కడ? మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది ఎవరు? ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది ఎవరు? వినబడతలేదు. కేసీఆర్ గారేనా? మనం ఈ విషయం మనం చెప్పాలి ప్రజలకు గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాని. ఎందుకు అంటే ఏమడగాల కాంగ్రెస్ ని మనం, బీజేపీని? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా హైదరాబాద్ లో ఉన్న ఈ 3 దవాఖానాలు, ఒకటి గాంధీ, రెండోది ఉస్మానియా, మూడోది నిమ్స్. అంతేనా? గమ్మత్ అనే విషయం తెలుసా మీకు? గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఈ 3 కట్టింది ఎవరు? నిజాం కట్టిండు. కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఒక హాస్పిటల్ కూడా కట్టలేదు. 65 ఏళ్లలో హైదరాబాద్ లో కొత్త దవాఖాన కూడా కట్టలేదు. గదే ఉస్మానియా, గదే గాంధీ, గదే నిమ్స్. మళ్ళా కేసీఆర్ గారు వచ్చినాక 2022లో 4 టిమ్స్ హాస్పిటల్, ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్ 1000 పడకలు. అందులో ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్ ఖర్చు 1200 కోట్లు. ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్లో 1000 పడకలుంటే 300 పడకల ఐసీయూ, డయాలసిస్, కార్డియాలజీ. ఒక్కొక్క హాస్పిటల్లో దగ్గర 250 మంది డాక్టర్లు మీకోసం పనిచేసే విధంగా మీ గడ్డి అన్నారంలో, మీ ఎల్బీ నగర్ లో టిమ్స్ ఏర్పాటు చేసిన నాయకుడు సుధీర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ మనమే తెలుసుకోకపోతే, మనమే చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? గడ్డి అన్నారంలో పండ్ల మార్కెట్ ఉండే, పూల మార్కెట్, పండ్ల మార్కెట్ ఉండే. దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి బ్రహ్మాండంగా అక్కడ వేరే చోటికి పంపించి ఈ స్థలం అంతా తీసుకొని మీ ఎమ్మెల్యే గారు ప్లాన్ చేసిండు. పాపం ఏం చేసిండు? హాస్పిటల్ కు అని కేసీఆర్ గారు చెప్తే ఎమ్మెల్యే గారు అడిగారు, అన్న మాకు ఇంకొక 5 ఎకరాలు ఇవ్వాలి, ఇచ్చి అక్కడనే పోలీస్ స్టేషన్ కావాలి, ఇంకా ఇతర ఆఫీసులు కూడా కావాలి అని చెప్పి ఒక 5-6 ఎకరాలు కేటాయింపజేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాన్ని కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇట్లాంటి విషయాలు ఏ రకంగా మనం బస్తీ దవాఖానాలు పెట్టినాం, ఏ రకంగా మనం మరి టిమ్స్ లాంటి ఆసుపత్రులు పెట్టినాం, ఏ రకంగా ప్రజలకి మంచి చేసే ప్రయత్నం చేసినాం, ఇవన్నీ శిక్షణా కార్యక్రమాల ద్వారా మీకు సంపూర్ణమైన సమాచారాన్ని మీకు అందజేస్తాం. అట్లాగే మరి మీరు మీ నియోజకవర్గం సంబంధించి తీసుకున్నట్టయితే నాకు బాగా ఆత్మసంతృప్తిని ఇచ్చిన కార్యక్రమం ఏంటి అంటే, మీ నియోజకవర్గంలో మన ఫతులు కూడా ఉంటుంది మీ దగ్గర, అది ఏ డివిజన్? నాగోల్ అనుకుంటా, నాగోలేనా? అక్కడ మీ ఎమ్మెల్యే గారు ఒక 6 ఎకరాల స్థలం హెచ్ఎండిఏ నన్ను ఒకరోజు అడిగిండు, బైసాబ్ ఒక పని చేస్తా నేను, మీరు నాకు ఈ స్థలం ఇస్తే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరికీ ఒకటే చోట శ్మశాన వాటిక కట్టిస్తా అని చెప్పిండు. అంటే నేనన్నా ఇక మరి దేశం నిండానేమో పంచాయతీలు అవుతున్నాయి, నువ్వేమో ఒకటే దగ్గర కట్టిస్తా అంటున్నావు, ఎట్లా కడతావు సుధీర్ అన్న నేను అడిగిన. అడిగితే ఏమన్నాడు తెలుసా నాతోని? బైసాబ్ బతికున్న రోజులు సచ్చినాకనన్నా ఒక కాడు ఉంటాం మంచిగా, ఎందుకు నేను చెప్పి ప్లే మొత్తం మీ ఎమ్మెల్యే గారు, మీ సుధీర్ రెడ్డి గారు పద్ధతులు కూడా ఎంత అద్భుతంగా, నాకు ఎంత అంటే ఒక ముక్తిధామం. అక్కడికి పోతే ఒక పెద్ద శివుడి విగ్రహం పెట్టి, హిందువులైతే బ్రహ్మాండంగా